హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ సబితా, యువర్ చైల్డ్ కౌన్సిలర్. ఇవాళ మన దగ్గర 7th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడండి. తన పేరు రమ్ని. తన నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఎస్ రమ్ని, ఇప్పుడు మనం చదువుకుంది మనకు అర్థమైంది ఎలా తెలుస్తుంది? మీరు చదువుకునేటప్పుడు చదువు కంప్లీట్ అయిన తర్వాత మనకు అది అర్థమైంది అని ఎలా తెలుస్తుంది, అంతేనా? ఎస్. ఈ ఏజ్ గ్రూప్ లో ఏంటంటే అండి, వీళ్ళకి చాలా మటుకు మైండ్ ఆట మీద ఉంటుంది, చాలా మటుకు ఏదైనా ఎగ్జామ్స్ అలాంటివి ఉన్నప్పుడు స్టడీస్ మీద ఉంటుంది. సో ప్రాసెస్ లో వీళ్ళు చదువుతున్నారు, డైలీ బేసిస్ మీద చదివేటప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అర్థమైందా లేదా అనేది అంత అవగాహన ఉండదు. కానీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ నానా, నువ్వు చదువుకున్న దాన్ని మీకు ఎలాగో ఎండ్ ఆఫ్ ద లెసన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ రాసుకొని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చూడకుండా రాయండి. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే నువ్వు చదువుకున్న దాంట్లో నువ్వు ఎన్ని పాయింట్స్ అక్కడ పెట్టగలిగావు ఆ క్వశ్చన్ అన్న దాన్ని బట్టి నీకు ఎంత అర్థమైంది నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇలా ఎవాల్యుయేట్ చేసుకుంటే దీన్ని ఇంకా బెటర్ గా మనం ఎలా చదవాలి అనేది నీకు అర్థమవుతుంది. అయితే ఇందులో నేనేం చెప్తానంటే, ప్రతి స్టూడెంట్ కి లెర్నింగ్ స్టైల్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే కొంతమంది స్టూడెంట్స్ బట్టి కొట్టి చదువుతారు, కొంతమంది వినేసి అర్థమవుతుంది, కొంతమంది చూసింది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది వేరే వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. ఆ లెర్నింగ్ స్టైల్లో ఇప్పుడు నువ్వు చదివితే నీకు గుర్తుకు రావట్లేదు ఆన్సర్ రాసేటప్పుడు అని నీకు అనిపిస్తే ఇంకా బెటర్ గా మనం ఎలా చదవచ్చు? మీ మదర్ తోనే ఒకసారి నువ్వు చెప్పించుకోవచ్చు, లేదా మీ టీచర్ చెప్పినప్పుడు నీకు అర్థమవుతుందా? ఇలా నువ్వు కొన్ని పాయింట్స్ రాసుకుంటూ వెళ్తే ఓకే, నా లెర్నింగ్ స్టైల్ ఇది, నేను ఇలా చదివితే నాకు బెటర్ గా అర్థమవుతుంది అన్నది మీకు తెలుసు. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దేర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో హౌ టు మెమరైజ్ ఇట్. ఓకేనా? ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? మనకి యాంగ్జైటీ ఉండే కదా, వచ్చిందా లేదా అని డౌట్ఫుల్ గా ఉన్నాం, అందుకో. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా ఏజ్ లో గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు ఎందుకు కంపేర్ చేసుకుంటారు అంటే, వాళ్ళ దగ్గర పెద్ద ఇల్లు ఉంది, వీళ్ళ దగ్గర కార్స్ ఉన్నాయి. ఓకే, అంటే మీరు ఆడుకునేటప్పుడు కానీ, మీ క్లాస్ లో కానీ, మీ రిలేటివ్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ, మీ ఏజ్ గ్రూప్ లో జనరల్ గా కాన్వర్సేషన్ ఏముంటుంది అంటే, మా డాడీ పెద్ద కార్ కొన్నాడు, మేము ఉండేది పెద్ద ఇంట్లో అనేసి అడుగుతూ ఉంటారు, కంపేర్ చేస్తా ఉంటారు. అంటే మీ ఏజ్ లో వాళ్ళకి మీతోని కంపేర్ చేసుకునే కన్నా వాళ్ళ దగ్గర అది వస్తువు ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఏదన్నా పెన్సిల్ కొనుక్కున్నా, ఎరేజర్ కొనుక్కున్నా, క్లాస్ కి వెళ్ళి చూపిస్తాం కదా, వి బ్రాట్ దిస్ అని. సేమ్ అలాగే వాళ్ళు కంపేర్ చేయడానికి చెప్పకుండా మా దగ్గర ఈ వస్తువు ఉంది అని చూపించుకోవడానికి చేస్తారు. అంటే ఒక చిన్న షో ఆఫ్. కాకపోతే ఏమవుతుంది, కొంతమందిని మనం ఆ స్టేజ్ లో ఇలా చెప్పకండి, లేని వాళ్ళ దగ్గర బాధపడతారు, లేకపోతే వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు, అయ్యో మా దగ్గర లేదే వీళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళకి ముందే చెప్తే ఒక ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఆపేస్తారు. లేదు అంటే ఈ కంపారిజన్ అనేది లేటర్ కొంచెం పెద్దగా అవుతున్నా కూడా అప్పుడు ఒక నెగిటివ్ వేలో కంపేర్ చేసే ప్రాసెస్ లోకి వెళ్తాయి. కానీ మీ ఏజ్ లో కనుక ఎవరైనా ఇలాంటివి చెప్తే, మా దగ్గర పెద్ద ఇల్లు ఉంది, పెద్ద కార్ ఉంది, లేకపోతే నా దగ్గర కొత్త బట్టలు ఉన్నాయి, నా దగ్గర కొత్త స్టేషనరీ ఉంది, ఇలాంటివి చెప్తే అది ఓన్లీ వాళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళు కొంచెం షో ఆఫ్ చేసుకోవడానికి చేసింది. మిమ్మల్ని బాధ పెట్టడానికి చెయ్యరు. కాకపోతే చిన్నపిల్లలు కాబట్టి మీరు బాధపడతారు, కొంచెం హర్ట్ అవుతారు. ఏం చేయాలంటే అలాంటివి ఓకే, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి యూ షుడ్ క్రాస్ ద టాపిక్. అప్పుడు మీకు కూడా బాధ, ఎక్కువసేపు ఆలోచించద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.